హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు మనం చుక్కకూర టమాటా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఇలా ఫ్రై అయ్యాక 50 గ్రాముల ఎండుమిరగాయలు వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ధనియాలు ఇలా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఇట్లా మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. టమాటా ఇలాగ మగ్గాక ముందుగా కడిగి పెట్టుకున్న చుక్కకూరని వేసుకుందాం. నేనైతే చుక్కకూరని 3 కట్టలు తీసుకున్నానండి, మీడియం సైజువి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుందాం. చుక్కకూర టమాటా ఇలా మగ్గాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, 7-8 చిన్నులపాయలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే టమాటా చుక్కకూరని మగ్గించుకున్నాం కదండి, అది కూడా ఇందులోనే వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ పోపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మరోసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని కలుపుకుందాం. చుక్కకూర టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చుక్కకూర టమాటా పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.